ప్రస్తుతం తెలంగాణలో ఫ్రీ బస్ పెట్టారు కదమ్మా రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర. ఫ్రీ బస్ బాగానే ఉంది. అంటే జనాలు ఎక్కువ ఎక్కుతున్నారు అని అంటారు. ఇక అప్పుడప్పుడు అట్లా అవుతుంది, ఇక ఎప్పటికట్లా కాదు, ఖాళీ ఉన్నాం బాగానే ఉంటది. ఇక అప్పుడప్పుడు మా ఫుల్ రష్ ఉన్నప్పుడు కష్టం, మొగోళ్ళకి ఇబ్బంది అవుతుంది. అంటే ఫ్రీ బస్ పెట్టిన కాడ బియ్యం ఉప్పు నూనె ఇట్ల మీద రేట్లు పెరిగిపోయినాయి అంటారు, మీరేమంటారు? ఒక్క నిమిషం అన్న. మీరు చెప్పండి. అవి ఇట్ల మీద రేట్లు పెరిగిపోయినాయి అంటారు, ఫ్రీ బస్ తీసేస్తే రేట్లు తగ్గే అవకాశం ఉందంటారా? తెలియదండి ఇంకా అవన్నీ. ఓకే, సర్వేలు చేసారు కదా అది ఫ్రీ ఇల్లు ఇస్తాం ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి, మీకు జరిగిందా సర్వే? మాకు జరిగినట్టు లేదు, మేము లేము, మా అమ్మాయి జరిగిందంట. ఓకే, అసలు ఇందిరమ్మ ఇంట్లో ఇస్తారంటారా ఇవ్వరంటారా? తెలియదండి, ఇస్తారని ఒకరు అంటారు, ఇవ్వరని ఒకరు అంటారు, ఏ నమ్మకం లేదు వచ్చేదాకా. అంటే సన్న బియ్యం వస్తున్నాయా మీకు? మాకేది లేదండి, కార్డు లేదు. కార్డ్ అంటే అసలు మీకు ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఉందా లేకపోతే? లేదు, జాబ్ లేదు, మాకేది లేదు. కార్డ్ అప్లై చేసిండ్రా మరి? చేసినాం కానీ మాకు రాలే. ఎందుకని అడగలేదా? మేము జాబ్ అది మాకేం లేదు కానీ రాలే. అట్లా సో ఇప్పుడు చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి మనకి ఫ్రీ పథకాల్లో ఫ్రీ ఇందిరమ్మ ఇల్లు అన్నాడు, 2500 రూపాయలు అన్నాడు మహిళలకు, ఫ్రీ బస్ అన్నాడు, ఫ్రీ కరెంట్ అన్నాడు, 500 రూపాయలు అన్నాడు. మరి ఇవన్నీ వస్తున్నాయా మరి? మాకైతే ఏవి లేవండి, అవి ఏవి లేవు, మాకు తెలియదు కావాలి. లేని కానీ అప్లై చేసుకోమన్నారు, అప్లై చేయలేదా మీరు? చేసాము, ఇక అసలు మాకు రాలేదు.